వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈ రోజు మనతో పాటు హాట్ సూట్ లో ఉన్న వ్యక్తి ఎవరంటే ఎల్లకంటి రవలి. తన పేరు విన్నా, తన విజువల్ చూసినా, తన వీడియో చూసినా కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటది. ఏ బిడ్డ ఇన్స్టాగ్రామ్ అడ్డా అంటూ ఈ రోజు మన స్టూడియోకి రావడం జరిగింది. కొంతమంది అమ్మాయిని చూస్తుంటే మగువ మగువ అనాలనిపిస్తుంటది. తనను చూసిన ప్రతిసారి మారవా మారవా అనిపిస్తుంది. ఏమని ఆడపిల్ల అనాలా, ఆడపులి అనాలా, లేకుంటే ఆటమ్మ అనాలా అన్నది మీరు కింద కామెంట్ చేయండి. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హార్ట్లీ వెల్కమ్ ఎల్జీ ఎంటర్టైన్మెంట్ రావుల్ గారు. నమస్కారం. నమస్కారం. ఇలా బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నాండి. సో ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ అండి, మీరు ప్రతి వీడియోలలో కూడా బావా 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 అంటారు. మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఎవరికంటారు బావా అని? ఇప్పుడు బావా అంటారు, ఇందులో తప్పేముంది? బావాని ఎవరికంటున్నారు? తెలంగాణ పదం కదా, బావా అని ఎవరినైనా అనొచ్చు. తెలుసా? బావా అంటే మీనింగ్ తెలియదు, నీకు తెలుసా? నువ్వు చెప్పు. బావా అంటే వాళ్ళ కూడా అంటారు కదా, పెళ్లి చేసుకున్న వాళ్ళని గాని, సో వాళ్ళ చుట్టాల గానీ అట్లా అంటూ ఉంటారు. వాళ్ళని పిలవాలని ఏమన్నా రూల్ ఉందా? రూల్ అంటే రూల్ ఉంటే అంటావా లేకపోతే అనావా? అవును, రూల్ ఏమన్నా ఇది అనొద్దు అని అంటే చెప్పండి, అనను. బావా అంటే మీకు అర్థం అవుతలేదు, మీనింగ్ అంత పెద్ద మీనింగ్ మీకు అర్థమవుతుందా? అంత పెద్ద మీనింగ్ నాకు కూడా తెలుసు. మీరు సపోజ్ ఒక అబ్బాయికి బావా అంటే ఫ్రెండ్లీ నడుచుకోవడానికి, ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో బావా బావా అంటే ఎవరికి అంటున్నావు బావా అని? నేను నీ పేరు పెట్టానన్నా బావా అని. నా పేరు చాలా మంది పేర్లు, అనిల్ అన్నావు, శ్రీకాంత్ అన్నావు, అసలు అంతా ఎవరు లేరు. ఎందుకు అంటున్నావు? జస్ట్ ఇప్పుడు ఒక సినిమా తీస్తాం, ఆ సినిమాకు కొన్ని పాత్రలు ఉంటాయి. ఈ సంఘటన చేయరాదు, ఈ పాత్ర కేవలం కల్పితం మాత్రమే. సో నా పాత్ర కూడా నా బావా అనే కంటెంట్ తీసుకున్నా, అందులో తప్పు నీకెలా కనిపిస్తుంది? అది జస్ట్ కేవలం కల్పితం మాత్రమే. పిలిచినంత మాత్రాన ఊరందరూ బావలేతారా? నువ్వు కూడా బావైతా? నాకేమన్నా అంటే నాకు అనిపించింది అంటే నార్మల్ వ్యక్తులు అంటే అది నాకు నచ్చిన పదం. తెలంగాణ యాస. బావా అని ఎవరినైనా అనొచ్చు. ఒకవేళ అనొద్దు అని అంటే ఏమన్నా చూపెట్టండి ప్రూఫ్స్. ఏమన్నా అనొద్దు అని అంటే అనను. బావా అంటే కాబోయే ఓన్లీ చేసుకున్న భర్తనే అనాలని ఏమన్నా రూలా? అక్క భర్త నాన్నవా? మనకంటే వయసులో పెద్దోళ్ళ నాన్నవా? మన నాన్న తరపున అక్క వాళ్ళనో లేకపోతే అక్క వాళ్ళ కొడుకుల బావా అనవా? వాళ్ళనన్నంత మాత్రాన నేను వీడియోలో బావా అంటే నీకేడా తప్పు వచ్చింది? ఎక్కడ తప్పు అనిపిస్తలేదు. నాకు ఎక్కడ తప్పు అనిపిస్తలేదు. తప్పు చేస్తే తప్పు అని ఒప్పుకుంటా. నీకెక్కడ తప్పు? నీకు అనిపిస్తుందా నేను తప్పు అని? తప్పు అనిపిస్తుంది. సరే, ఇగో పచ్చకం వల్ల వచ్చినోనికి లోకం అంతా పచ్చగా కనబడుతుంది. సో కాబట్టి నీకు అట్లా అనిపిస్తే నేనేం చేయలేను. అది నీ ఒపీనియన్. నా వేళ నేను వెళ్తా. ఓకే మీరు ఓకే మీ ఫ్రెండ్స్ కూడా అట్లనే పిలమని చెప్తారా? అంటే ఏమైనా ఒక సజెషన్ ఏంటంటే, మీరు అట్లా పిలిస్తే నేను వేరే వాళ్ళని బావాలని పిలుస్తాను, మీ ఫ్రెండ్స్ కూడా వేరే వాళ్ళని బావాలని పిలమని చెప్తాను. నీ వల్ల అట్లా పదం మాడడం వల్ల సభ్య సమాజంలో అరే ఏంది ఇట్లా మాట్లాడని ఫీలింగ్ కలుగుతుంది కదా. మన ఊళ్ళో కూర్చో సభ్య సమాజం అంతా నేనే ఖరాబ్ చేస్తానా? మరి రేపు చేసేటోళ్ళని మరి వాళ్ళని ఒక్కరు కూడా క్వశ్చన్ ఎత్తలేరు. మరి వాళ్ళు రేప్ అటెంప్ట్ ఒక లేడీ మీద ఎలాంటి ఏం జరుగుతలేవా? అలాంటి ఏం తీసుకున్నప్పుడు ఒక ఆడపిల్ల బావా అంటే దాని మీద సభ్య సమాజం ఖరాబ్ అవుతుందని ఎలా అంటావు నువ్వు? రేపులు చేస్తే అయితలేవా? చున్నీళ్ళు లేకుండా రోడ్ల మీద తిరిగితే అప్పుడు సభ్య సమాజం ఖరాబ్ అయితలేదా? సో నాకు అనిపిస్తుంది అంటే వాళ్ళు చేసే తప్పే, నువ్వు అనడం కూడా తప్పే. నాది తప్పనే లేదు, నాది తప్పని కాదు. మీరు చిన్నపిల్ల కాదు, మీరు చాలా ఉన్నాను కదా, వెల్ మెచ్యూర్డ్ మైండ్ ఉండే. మీకు కరెక్ట్ పెళ్లి కూడా అయింది. పెళ్ళైన తర్వాత ఇంకా భావనాల్సిన అవసరం ఏముంది? అది నా ఇష్టం. ఎందుకు? నా ఇష్టం. నీకేం ఉపయోగం? మరి ఇప్పుడు నువ్వు అనొద్దు అని అంటే నీకేమైనా ఉపయోగం ఉందా చెప్పు. నేను అనను. నాకు ఉపయోగం కాదు మరి. ఎందుకు అట్లా? అది నాకు నచ్చిన పదం. బావా అనే కంటెంట్ తీసుకున్నా. ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ గానీ, సినిమాలలో తీసుకునే వాళ్ళు గానీ, ఏదో టీవీ షోలు కనిపిస్తలేవా? ఏదో ఒక మనిషికి ఒక కంటెంట్ ఉంటుంది, ఆ కంటెంట్ తో ముందు పోతారు. నేను ఒక బావా అనే పదం తీసుకున్నా, బావా అనే దాంట్లో కంటెంట్ తో ముందు పోతున్నా. బావా అనే బదులు అన్నయ్య, తమ్ముడు, అల్లుడు అట్లా తెలిసి ఇంకా బాగుంటది, ఆత్మీయంగా ఉంటది. చాలా చూడండి. ఇప్పుడు బావ అంటే కూడా ఆత్మీయంగానే ఉన్నది, ఎవరేమనట్లేదు. ఈ బావ అనే పదం కూడా చాలా ఆత్మీయంగా తీసుకుంటారా అందరూ. నేను ఎక్కడ చూసినా ఇప్పుడు నువ్వు కదా, నువ్వు ఎందుకు పిలుస్తున్నావు అని ఎవరు నన్ను ఇక్కడ ముద్రేసి అడగలేదు. వీడియోస్ బాగుంటాయి, మంచిగా తీస్తున్నావు అని అడుగుతారు ఎవరైనా. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఓన్లీ వీడియో వరకే అట్లా లేకుంటే అందరిని అట్లనే పిలుస్తాం? నిన్ను కూడా పిలుస్తుందా? నేను జస్ట్ ఓన్లీ ఇంత ముందే చెప్పిన, నేను కొన్ని సన్నివేశాలు, పాత్రలు ఏ విధంగానైతే కల్పితాలు ఉంటాయో, నేను తీసుకున్న కంటెంట్ కూడా ఓన్లీ ఇన్స్టాగ్రామ్ వరకే పరిమితం. నీ బయట ఎవరిని అంటే నేను
కల్పితం ఇన్స్టాగ్రామ్ మాత్రం అంటున్నావు. Okay. అదే బావ లేదా అదే అన్నయ్య పలానా పవన్ అన్నయ్య పవన్ అనిల్ అన్నయ్య అంటే అందరూ మా చెల్లి ఏమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఇలా బావ అంటే వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్ వస్తుంది, నువ్వు ఎందుకంటే నువ్వు రెచ్చగొడుతున్నావు అన్నట్టు అనిపిస్తుంది. అది నువ్వు చేయి చెల్లె ఇప్పుడు సపోజ్ నువ్వు ఆ పవన్ అన్న అంటే అరే మా చెల్లి అన్న ఫీలింగ్ ఉంటే అరే మా చెల్లికి హెల్ప్ చేయాలి ఏదో ఒక ఫీలింగ్ ఉంటది. నువ్వు అందరు పవన్ బావ అంటే అవతల వ్యక్తి ఎంత చెడిపోయే ఛాన్స్ ఉంది. ఒక అమ్మాయి చెడిపోతే చెడిపోని, నా వల్ల ఇప్పుడు ఎవరైనా ఈ వల్ల నేను చెడిపోయినా అని ఎవరైనా నీ ముందు తీసుకురా, అప్పుడు మాట్లాడతా నేను. అంటే నీ ఇది నాకు అర్థమైంది అంటే అన్న అంటే లైకులు రావు, బావ అంటే లైకులు వస్తాయని బావని పిలుస్తాం. అంటే అది నీ ఒపీనియన్, అది నాకేం తెలియదు. నేను అడిగేదానికి ఆన్సర్ ఇప్పుడు అన్న అంటే లైకులు రావు, దాని దగ్గర సమాధానం లేదు, అది నీ ఇష్టం. అంటే చెప్పే ధైర్యం లేదా? నాకు చెప్పే ధైర్యం లేదా నీతో చెప్పినా? ఇవన్నీ మాట్లాడడానికి ఇది ఒకటి ధైర్యం ఉండదు మరి. సరే ఓకే బావ టాపిక్ విన్నా. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటే ఇన్స్టాగ్రామ్ ఎగడేస్తాయి. ఒక సినిమాలో ఒక హీరో ఆ స్టైల్లో గెటప్ చేస్తుంటే హీరో మా అభిమానులు కూడా ఆ స్టైల్లో గెటప్ చేసుకుంటారు, ఆ స్టైల్లో డైలాగ్ చెప్పుటాలు కానీ చేసుకుంటారు. నువ్వు డైలాగ్ చెప్పినావు బావ అని, బాబు ఇంకొక అమ్మాయి అదే డైలాగ్ చెప్పింది. అమ్మాయికి నువ్వు ఇంకా ఎంకరేజ్ చేయకుండా అమ్మాయి తిట్టడాలు ఎంత కరెక్ట్ చెప్పాను. అంతేనా? చెప్పిందా నీకు ఫోన్ చేసి? చెప్పిన చూస్తున్నా ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయి చూడు మరి. ఇప్పుడు తీసుకొని ఇప్పుడు నేనంటేనే తప్పు పదం అనిపించింది, మరి ఆమంటే తప్పేడా నీకు? తప్పు కాబట్టి నేను తీసుకున్నా, అది నా పదం, నేను ఫస్ట్ తీసుకున్న దాన్ని అంతే. నేను తీసుకున్న పదాన్ని నేను చేయకముందు నువ్వు చేయాలి బావా అని. ఇప్పుడు ఇదే ఛానల్ ఇప్పుడు ఎల్జీ ఎంటర్టైన్మెంట్ అని ఇప్పుడు నువ్వు పెట్టినవు, నీకు ఇదే ఛానల్ లో నీకు ఎల్జీ అబ్బా దీంట్లో మంచి వ్యూస్ వస్తాను, ఇదే నీకు కాంపిటీషన్ పెడితే నీకు ఎలాంటిది ఏం రాదా? కాదండి, ఇప్పుడు ఎల్జీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టుకున్నాం మేము. యూట్యూబ్ వానికి ఏదో ఒక రకంగా అథారిటీ పరంగా లేకుంటే పేపర్ పరంగా డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసి మాకు ఓకే చేస్తారు, ఓకేనా లేదా అని దాని పరంగా చేస్తారు. సో నువ్వు బాగా సర్టిఫికేట్ ఇచ్చి వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన అనట్లేదు కదా. నాకు కోపం వచ్చింది, నేనన్న పదం ఆ మనోడు ఎక్కడిది చెప్పు? ఇంతవరకు ఇన్స్టాలో బావని ఇంటి పేరా ఎందుకు పిలుచుకోమని మరి అయితే ఆమె ఎందుకంత గలీజ్ గా నేను నా ఒక్కదానికి ఉండాలి బావా అనే పేరు ఎందుకు అంత కోపం ఎందుకు కోపం అంటే నేనేమన్నా అంటే నాకు నచ్చేది నేను అన్న పదం అన్నది నాకు నచ్చలేదు అంత నేను తీసిన దాంట్లో. ఓకే నైస్ సూపర్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే నీ పేరు రవలి, ప్రపంచంలో ఒకరి పేరు ఉందా రవలి అని? వేరే వాళ్ళు రవలి వాళ్ళకు తిడతావా? నేను ఎందుకు తిడతా? నాకేమో బావని వేరే అమ్మాయి పిలిస్తే అంత కోపం ఎందుకు వస్తుంది? సరే మరి పిలుచుకోమని చెప్పు, ఫోన్ నెంబర్ తీసుకొని చెప్పు. నాకు అంత సంబంధం లేదు మరి నువ్వు ఎందుకు అట్లా అని నా ఇష్టం బరాబర్ నేను తిడతా. ఇప్పుడు ఏంది బావా అనే కంటెంట్ తీసుకున్నా ఎవరైనా తిడతా, ఎవరైనా తిడతావు. నేను సపోజ్ ఎవరైనా బావన్నా తిడతావు, ఎవరు నేను చెప్పినా కదా మీకు అర్థమైతే లేదా? నేను జస్ట్ ఓన్లీ వీడియోల వల్లనే అని చెప్పినా. నా వీడియో ఇంకొకరు కాపీ కొడితే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాది. నీకు అర్థమైంది కాపీ అంటే ఏంటంటే సేమ్ నీ వీడియో తీసుకొని కింద పెట్టుకొని సరే ఓకే సరే ఓకే ఓకే మీరు అన్నారు రైట్. ఇప్పుడు బావా అని అదే పదం తీసుకొని నువ్వు వేరే ఎందుకు నాకు చికెన్ బిర్యానీ తీసుకురా అది తీసుకురా నువ్వెందుకన్నా? మరి బావా అనకుండా ఓన్లీ చికెన్ బిర్యానీ అంటే వ్యూస్ రావా? ఇప్పుడు నువ్వు అన్నావు కదా వ్యూస్ పోతేనే ఇప్పుడు అన్నయ్యనో చెల్లెనో వ్యూస్ పోవడానికి నువ్వు అన్నావు కదా. ఇప్పుడు నేను బావా అనే పదము బావాని ఈడికి వచ్చిన ఆడికి పోతాను నేను అన్నా. మరి ఆమె ఏదో చికెన్ బిర్యానీ తీసుకున్నప్పుడు ఆమె బావా అనకుండా డైరెక్ట్ చికెన్ బిర్యానీ తీసుకురావా అంటే అయిపోతుంది కదా. అప్పుడు బావా అని ఎందుకు మెన్షన్? అప్పుడు నువ్వు చేయకపోవడం నీ ట్రోల్, అప్పుడు నీ అంతగానో బండపోతు నేను తిట్టకపోతుంది కదా. నేను బావా అని ఒక క్రెడిట్ నాకు ఉన్నది, నువ్వు అదే చికెన్ బిర్యానీ తీసుకురా అంటే చికెన్ బిర్యానీ తీసుకొస్తారు కదా. నువ్వు బావానే పదం ఎందుకు అతికించుకున్నావు? నాకు అర్థమైన విషయం అంటే నీలాగా ఒక అమ్మాయి చేసింది, నువ్వు అమ్మాయిని ఇంకా సపోర్ట్ చేసి పడిపోయినాయి, నా వ్యూస్ లేవు, అది ఫాలోవర్స్ లేదు, ఏం లేదు. అంటే నీ వల్ల తను ఎదుగుతుంది కాబట్టి నీకు కుళ్ళు. ఎవరు నా వల్ల ఆమె ఎదిగింది కాబట్టి నాకే కుళ్ళు ఉండదు, ఆమె కుళ్ళు ఉండదు కాబట్టి ఆమె చేసింది. అక్కడ ఈమెకు ఫస్ట్ చేసింది నేను ఫస్ట్ మిలియన్ లో పడ్డే, మిలియన్ చాలా వ్యూస్ పోయినాయి. అరే ఇదేదో ట్రిక్ బాగున్నది కదా అని నేను పర్సనల్ గా తనకు కూడా మెసేజ్ చేసిన, అరే చెల్లె నువ్వు నేను అన్న కంటెంట్ నువ్వెందుకు తీస్తున్నారా అంటే నా ఇష్టం నువ్వెవరు అని అన్నది. సరే బరాబర్ నా ఇష్టం, నేను ట్రోల్ చేస్తాను, నువ్వెవరికి ఎప్పుడో చెప్పుకో అని అన్నా. అప్పుడు స్టిల్ ఇప్పుడు ఇప్పుడు కూడా వీడియోలే దాంట్లో వీడియోలు బంద్ చేసింది. నువ్వు బంద్ చేస్తావా లేకపోతే నేను దేనికంటే దానికి నిల్చుంటాను. నువ్వు బావా అని ఎప్పుడైతే బంద్ పెడతావో నేను కూడా అప్పుడే ట్రోల్స్ బంద్ చేస్తాను కూడా చెప్పిన. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చిరంజీవి గారు ఒక తోపు హీరోయిన్, తన గెటప్ వేసుకుని చాలా మంది చాలా ఫేమస్ అయ్యారు. చిరంజీవి వచ్చి గురించి అవసరం లేదు, ఎవరి గురించి ఎవడే గంగలో పోతే గోదావరిలో దూకినా నాకు సంబంధం లేదు. నా వే ఆఫ్ లో నేను చెప్తున్నా, పక్కోని నా ఇంటి పక్కోడు ఈడేం చెప్తున్నాడు వాడి దీన్నే వెళ్తున్నాడు, అది నాకు సమస్య లేదు. నేను బావా అని పిలిచిన, బావా అనేది నేను నా నోటి నుండే అది నేను వైరల్ చేసిన. నువ్వు వేరే పదంతో
వెళ్ళినో ఆమె తీసుకొచ్చి ఇంటర్వ్యూలో సీట్లు కూర్చోబెట్టుకుంటే ఆమెను కూడా నీ కూడా అర్థమైతుంది కదా, నువ్వెందుకు పిలిచినావు ఆ అమ్మాయి, నిన్నెందుకు పూతులు తిట్టిందని ఆమెను అడగొచ్చు కదా నువ్వు. ఓకే రవళి గారు, మీరేమో పిల్లలు వద్దని అనుకుంటున్నారు కానీ అడాప్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారట కదా, నిజమానే? నిజమే. ఎందుకు అడాప్ట్ చేసుకుంటారు? ఇక నాకెందుకో ఇష్టం. ఓకే, అంటే పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటాం. ఒకవేళ ఫ్యూచర్ లో మీరు ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటారు, ఓకే, ఫ్యూచర్ లో మీకు పిల్లలు పుట్టినప్పుడు మరి అడాప్ట్ చేసుకున్న పిల్లల్ని ప్రేమ చూసుకుంటారా, వీళ్ళని చూసుకుంటారా? అంటే ఇద్దరిని సమానంగానే చూసుకుంటాం. ఓకే, మరి ఎప్పుడు అడాప్ట్ చేసుకుంటా ప్లానింగ్ ఎప్పుడు ఉంది? ఎప్పుడు అడాప్ట్ చేసుకోండి అంటే ఇప్పటి వరకు అలా అంటే జస్ట్ అన్నా దాని కోసం వెతకాలి. వెతుకుతున్నారు, వెతికే ప్రయత్నం చేస్తున్నారు. వెతికే ప్రయత్నం. అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? ఎవరైనా పర్లేదు, పెంచుకోవడానికి ఎవరైతే. ఇప్పుడు నేను మాత్రం అమ్మాయిని కాదు, ఆ అబ్బాయినే. ఇప్పుడు అమ్మాయి ఉండి అబ్బాయినే పెంచుకోవాలి, అమ్మాయిని పెంచుకోవద్దు రూలా? ఎవరైనా పర్లేదు. ఓకే, మీరు ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటారు కానీ సమాజం కొంతమంది ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు, మీరు సొంతంగా కంటే అయిపోతాయి కదా అని చాలా మంది అంటారు కదా. ఇప్పుడు అమ్మ అని పిలిచే పదం ఏ నోరైతేంది? ఓకే, అమ్మ అని పిలిచే పదం ఏ నోరైతేంది, ఏ పిలుపు అయితేంది? వాళ్ళైనా అమ్మ అనే పిలుచుడు, వీళ్ళైనా అమ్మ అనే పిలుచుడు. కాకపోతే రక్తం వేరు కావచ్చు, వాణ్ణి కోసినా అదే రక్తం వస్తుంది, వీణ్ణి కోసినా అదే రక్తం వస్తుంది. సో పెంచుకోవడానికి అందులో ఏముంది? అంటే రవళి గారికి సొంతంగా కొడుకు పిల్లలు వద్దు కానీ అడాప్ట్ తీసుకుంటా అంటావా? అమ్మ అని ఆప్యాయంగా పిలిచినప్పుడు ఏ బిడ్డ అయినా సాదుకోగలుగుతుంది, ఎవరినైనా. అది అదేమంటారు కదా, అది ప్రేమించే గుణం ఉన్నంత సేపు ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు రవళి గారు మీరు చికెన్ తినాలంటే ఎందుకు తిన చికెన్? నాకు చికెన్ పడేది. అది ఎందుకు రీజన్? అంటే సహజంగా ఇప్పుడు మటన్ అంటే చాలా మంది పడదు, చికెన్ తినకపోవడం మటనే అందరికి పడదు, చికెన్ పడేది. ఓకే, అంటే చికెన్ అసలు ట్రై కూడా చేయదు, సూప్ తినాలి అంటే చేస్తా కానీ తక్కువ, అప్పుడప్పుడు. ఏమన్నా మీ అత్తమామ వాళ్ళతో ఏమన్నా గొడవలు ఉన్నాయి? ఒక ఇంటర్లో విన్నాను, మా అత్తమ్మ ఇన్స్టాగ్రామ్ బంద్ చేయమని అన్నది, అందుకోసం నేను. ఏం లేదు, జస్ట్ ఆమె వల్లనే నేను స్టిల్ ఇప్పటి వరకు ఈ పొజిషన్ లో ఉన్నా. జస్ట్ ఒక యాక్టర్ లాగా, యూట్యూబ్ ఆర్టిస్ట్ లాగా. ఇప్పుడు చిన్న ఆమె నాతో ఏమన్నదంటే, నువ్వు అంటే మేమిద్దరం కలిసి సీరియల్ చూస్తున్నాం, ఆ సీరియల్ చూస్తుంటే అంటే నాకు కోపం బాగుంటది కదా, నేను బాగా ర్యాష్గా ఉంటానని, నీకు కూడా సెట్ అవుతుంది సీరియల్లో, మంచిగా నటిస్తావు అని అన్నది. సో నాకు ఆలోచన వచ్చింది ఏంటిదంటే, వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు ఏం తీసుకోరు సీరియల్లో నటించాలని. అంటే ఇప్పుడు నేను సీరియల్ యాక్టింగ్ చేస్తాను, నన్ను తీసుకోపోతారా? నీకేం టాలెంట్ ఉన్నదని అడుగుతారు ఫస్ట్. సో నా సొంత ఆలోచనలతోటి నేను ముందుకు వెళ్ళాలి, నాకున్న టాలెంట్ తోటి ఇంకా ముందుకు వెళ్ళాలి అని నేను ఏం చేసిన, ఇన్స్టాగ్రామ్ వాడడం మొదలు పెట్టిన. అప్పటి నుంచి ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూనే ఉన్న తప్ప వెనకకైతే అసలు తగ్గలేదు. అంటే నా చిన్నప్పటి నుంచి గోల్ ఏంటిదంటే ఒక యాక్టర్ అవ్వాలని. ఇప్పుడు ఒక చిన్నపాటి యాక్టర్ అవ్వినా, మనపల్లె టాలెంట్ యూట్యూబ్ ఛానల్ చేస్తున్నా, ఒక యాక్టర్, షార్ట్ ఫిల్మ్స్. నన్ను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ, ఒకప్పుడు ఈమె బూతులు బాగా మాట్లాడుతుంది అన్నోళ్ళే ఇప్పుడు ఒక ప్లేస్ ని సంపాదించుకుంది, ఒక గుర్తింపు వచ్చింది. ఈమెకు ఒక గుర్తింపు రావడానికి కారణమే మనపల్లె టాలెంట్, రాజా రామ్మోహన్ డైరెక్టర్ సార్. ఓకే, ఐ మీన్ ఇతను ఈ రీసెంట్ గా పెట్టారు కదా ఏదో దయ్యం సంబంధించిన షార్ట్ ఫిల్మ్ తీసినట్టు కదా, అదేనా? లేదు, అది కాదు. ఇప్పుడు ఎన్ని షార్ట్ ఫిల్మ్ తీసినా, ఎన్ని సినిమాలు తీసారు? అంటే ఒక్క ఛానల్లో 30 తీసిన, 30 వీడియోస్ తీసిన, 30 ఎపిసోడ్స్ అట్లా. షార్ట్ ఫిల్మ్స్ ఇంకేమన్నా చేశారా? షార్ట్ ఫిల్మ్స్ ఒకటే ఛానల్లో, మనపల్లె టాలెంట్ లోనే రెగ్యులర్ ఛానల్ అన్నట్టు, రెగ్యులర్ టీమ్ మెంబర్. అందులోనే రెగ్యులర్ గా చేసుకుంటే 30 వీడియోస్ కంప్లీట్ అయినాయి, ఎపిసోడ్స్ ఒకటే ఛానల్. ఇక బయట వేరే వాళ్ళు పిలిస్తే నీకు ఏ గెటప్ సూట్ అవుతుంది అంటే ఆ గెటప్ వేసుకొని వెళ్తున్నా, యాక్టింగ్ చేస్తున్నా. రవళి గారు చూడడానికి చాలా గంభీరంగా మాట్లాడుతుంది, కొన్నిసార్లు బూతుమానం మాట్లాడుతుంది అంటారు. కానీ రవళి గారు ఒక సైడ్ చూసుకుంటే కొద్దిగా సేవా గుణం కూడా బాగుందంట, నిజమా? అంటే ఇప్పటికి చాలా సేవలు చేసినావు, ఏమేమి చేసినావు చెప్పండి ఒకసారి. సేవలు అంటే ఏమున్నాయి, ఏం లేవు. నేను ఇప్పటి వరకు పెద్దపల్లిలో ఒక సేవకి మీరు ఆర్గనైజేషన్ కి హెల్ప్ చేస్తున్నారు, నిజమా? అది అంటే ఆ సేవ అంటే ఇప్పుడు చెప్పినా కదా, ఏ పిల్లలు అయితే అభిమానంతో, గౌరవంతో వాళ్ళ మీద నాకు ఎందుకో అంటే స్టిల్ మేము చిన్నప్పటి నుంచి ఆ పొజిషన్ నుంచి ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి, ఆ కష్టం నేను పడ్డా, వాళ్ళు కూడా పడుతున్నారని నా వంతు సహాయం నేను పెద్దపల్లి ఫౌండేషన్ కు పెట్టిన. అంటే అది నాది కాదు, వేరే వాళ్ళు నడిపిస్తున్నారు. దానికి నేను మనీ డొనేట్ చేసిన అంతే, పెద్దపల్లి ఫౌండేషన్ మనీ ఇచ్చిన అంతే.
ఓకే. ఇప్పుడు రవలి గారు ఎప్పుడైనా షాపింగ్ మాల్ కి పోయి రిబ్బన్ కటింగ్ అట్లాంటి పిలుస్తుంటారా, గెస్ట్ కి పిలుస్తుంటారా మిమ్మల్ని? అమ్మో, ఇప్పటి వరకు అంత పెద్ద అవకాశం రాలేదు. ఒకవేళ వస్తే ఖచ్చితంగా వెళ్తా. రిబ్బన్ కటింగ్ అంటే అంత స్టేజ్ కి ఎదగలే, ఇంకా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నా. అలాంటి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కడిగేస్తా. ఓకే. ఇప్పుడు ఏంటంటే మీరు కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి ఫ్యూచర్ లో సరే మా ఈ షాపింగ్ ఓపెనింగ్ రండి అంటే పిలిస్తే వస్తాను. ఖచ్చితంగా. డబ్బులు తీసుకుంటావా? డబ్బులా? ఇక వాళ్ళు రిబ్బన్ కటింగ్ అంటే అంత గౌరవంగా పిలుస్తున్నారు కాబట్టి చెప్పలేం ఆ సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు చెప్పండి రవలి గారు, అంటే మీరు చాలా పక్కడబందిగా మాట్లాడతారు, చాలా విషయం పాయింట్ పై మాట్లాడతారు కాబట్టి మీ పాయింట్ ఆఫ్ చెప్పండి. ఈ మధ్యలో అబ్బాయిల మీద కొన్ని దాడులు జరుగుతున్నాయి, అమ్మాయిలు కుక్కర్లు చంపటాలు, డమ్లు చంపటాలు. సో దాని గురించి ఏం చెప్పదలుచుకున్నాం? ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిలను చంపుతాలని అంటే, ఒకప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు చంపినప్పుడు ఏమైంది? ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అమ్మాయిలు అంత రాక్షసులాగా అంత దయ్యంలాగా కనిపిస్తున్నారంటే, ఒకప్పుడు మగవాళ్ళు ఏ విధంగా ఉన్నారు? ఒకప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళని చంపలేదా? ఆడవాళ్ళు ఏమన్నా ఇట్లా బయటికి ఎక్కి చెప్పిల్లా? ఇప్పుడు ఏదో అది మన ఏరియాలో జరగలేదు కదా. సో మీ పాయింట్ ఆఫ్ చెప్పండి, మరి లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా అంటే ఏం చెప్తారా? నాకు అరేంజ్ మ్యారేజ్ బెటర్. ఎందుకని? అరేంజ్ మ్యారేజ్ అంటే మనం పెద్దలు సమక్షంలో పెళ్లి చేసుకుంటాం కాబట్టి మనకి ఏ ఆపద వచ్చినా, మనకు ఏదైనా బాధ అయినా, సంతోషమైన, కష్టమైన ఏదైనా అమ్మ నాన్నతో పంచుకుంటాం. అదే లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకో, ఇటు బాధను తల్లిదండ్రులకు చెప్పుకోలేక మన బాధ మనమే కుమిలిపోయి సావాలా, బతకాలా, ఏం చేయాలి అసలు ఏం తెలియని స్థితిలో ఉండి కూడా ఆత్మహత్యకు వెళ్ళడం, ఇట్లా ఎన్నో జరుగుతున్నాయి. సో నాకు లవ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది. సో ఎందుకంటే మా అన్నయ్య లవ్ లో పడి ఆ లవ్ మోజు ఏ విధంగా ఉంటది అనేది నాకు తెలుసు కాబట్టి అందుకే నాకు లవ్ మీద అంత ఉండేది. అరేంజ్ మ్యారేజ్ బెటర్. సరే, ఇప్పుడున్న జనరేషన్ లో అబ్బాయిలు ఏ రకంగా ఉన్నారు అంటే ఏం చెప్తాం? ఈ అబ్బాయిలు అంటే అమ్మాయిలు సేమ్ ఉన్నారు, అబ్బాయిలు సేమ్ ఉన్నారు. వాళ్ళేం తక్కువ కాదు, వీళ్ళేం ఎక్కువ కాదు. ఇద్దరు కోడి పుంజులు అంటే కోడి పందాలు లెక్కనే ఉన్నారు, సేమ్. నేను వీళ్ళని తప్పుపడ్డాను, వీళ్ళని తప్పుపడ్డాను, ఇద్దరు సమానమే. ఇప్పుడు ఒక్క చేతితోటి కొడితేనే క్లాప్స్ రావు కదా, రెండు చేతులు ఇట్లా కొడితేనే క్లాప్స్ అవుతాయి. సో ఇద్దరు కలిస్తేనే కదా తప్ప అనేది ఒప్ప అనేది, ఇద్దరు కలిస్తేనే అవుతుంది. ఇద్దరు సేమ్ ఉన్నట్టే. ఇప్పుడు రవలి గారు, మీకు యాక్టర్ కావాలన్న కోరిక ఉంది. ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి రవలి నేను ఒక సినిమాలో పెట్టుకుంటా, కాకపోతే నీ ఇన్స్టాగ్రామ్ ఉన్న ప్రతి బూతులు తీసేయాలంటే తీసేయ పక్కా? ఎందుకు తీసేయను? ఇప్పుడు నాకేదో సినిమా కదా, సినిమా అయినంత మాత్రాన ఇప్పుడు నేను బూతులు తీసేయాలనే రూలా? ఇప్పుడు బూతులు అని అన్నావు, సో ఇప్పుడు అది చూడద్దు కదా అమ్మాయిల పట్ల. ఇప్పుడు మనపల్లె టాలెంట్ షార్ట్ ఫిల్మ్ అని చెప్పినా కదా, నేను బూతులు మాట్లాడినాకనే షార్ట్ ఫిల్మ్స్ లో వెళ్ళడం స్టార్ట్ చేసిన. తను మరి అరే నువ్వు బూతులు మాట్లాడతావు కదా, నేను నిన్నెందుకు తీసుకోవాలని ఆయన అలాంటి నాకేం రూల్స్ పెట్టలే కదా. నా టాలెంట్ ను గుర్తించును కాబట్టి ఆయన ఛానల్ పెట్టుకున్నాడు. సో నేనేదో వైరల్ అయినంత మాత్రాన నేను ఆ ఛానల్ వైరల్ చేస్తానే కాదు, అక్కడ నా టాలెంట్ నచ్చింది, నా కష్టం ఆ సారికి నచ్చింది కాబట్టి ఆ సార్ నన్ను పిలిచి మరి వీడియోస్ చేపించుకుంటున్నాడు. సో ఇప్పుడు అది చూడద్దు, బూతులు మాట్లాడుతున్నావు, నువ్వు ఇట్లుంటున్నావు అట్లుంటున్నావు అనేది చూడద్దు. ఇప్పుడు ఎంత పెద్ద డైరెక్టర్ అయినా టాలెంట్ చూడాలి ఫస్ట్. టాలెంట్ చూసి నీకు సినిమా అవకాశం ఇస్తున్నా, నువ్వు ఎలాంటి దానైనా మంచిదే. సో నాకు బూతుల కంటెంట్ ఇస్తే బూతులు మాట్లాడతా, నువ్వు ఏ కంటెంట్ ఇస్తే నేను అదే కదా. ఒక డైరెక్టర్ గా మాట్లాడాలని అంటే నువ్వు కంటెంట్ బట్టి నేను మాట్లాడతా, అంతే కదా. ఇప్పుడు మనపల్లె టాలెంట్ సార్ కూడా నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కి వెళ్ళిన, చాలా మంది చెప్పిళ్ళు ఆ అమ్మాయిని ఎందుకు తీసుకున్నారు, ఆ అమ్మాయి ఎందుకు తీసుకున్నారు, ఆ అమ్మాయి చాలా బూతులు మాట్లాడుతుంది. సార్ కూడా డైరెక్టరే కదా, తను కూడా పెద్ద డైరెక్టరే కదా షార్ట్ ఫిల్మ్స్ కి. ఇప్పుడు ఆ డైరెక్టర్ సార్ ఇప్పుడు నువ్వు బూతులు మాట్లాడుతున్నావు, ప్రేక్షకులు అందరు తీసే అని నాకు సపోర్ట్ గా నిలిచిండు. ఇప్పటి వరకు కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా నన్ను ప్రేక్షకులు అన్నదానికి విరుద్ధం కాదు, వాళ్ళు దేవుళ్ళు దేవతలు అసొంటోళ్ళే. సో ఈమెను తీసుకోవాలి, ఈమె కష్టం ఉంది, ఈమె టాలెంట్ ఉంది, ఈమె కష్టం తోటి ముందుకు పోగలది అనే తపన సార్ లో ఉంది, నాలో ఉంది కాబట్టి సార్ నన్ను ఇంకా ముందుకు తీసుకుపోతున్నాడు. అంటే నేను చాలా అవకాశాల కోసం చాలా ట్రై చేసిన, చాలా అంటే చాలా. నేను పడ్డ కష్టాలు ఎవరికి తెలియదు. బట్ కాకపోతే ఇట్లనే స్క్రోల్ చేస్తుంటే వీడియోస్ లో ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తుంటే ఆ సార్ది వచ్చింది. ఆ సార్కి నేనే ఫస్ట్ కాంటాక్ట్ అయినా.
కాంటాక్ట్ అయిన తర్వాత సార్ నేను ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ అంటే నాకు ఇష్టము, ఒక యాక్టర్ అని అంటే ఏదైనా చేయాలి, అది షార్ట్ ఫిల్మ్సే కానీ ఫోక్ సాంగ్సే కావచ్చు, కానీ సీరియలే కావచ్చు, సినిమాలే. యాక్టర్ అంటే ప్రతిదీ ఇక నవరసాలు వండించాలి. సో నేను ఇట్లా వస్తా, నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎంత కష్టమైనా నేను రాగలుగుతా, ఎంత దూరమైనా పర్లేదు, నేను విత్ ఇన్ మీరు అనుకున్న టైంలో నేను ఉంటా అని చెప్పిన. సార్ ఓకే అని ఒక్కసారి ఛాన్స్ ఇచ్చిండు. 8:30 వరకు లొకేషన్ లో ఉన్నా, అప్పటి నుంచి రెగ్యులర్ గా కంటిన్యూ ఎవరు ఎన్ని చెప్పినా సారు చేంజ్ కాలేదు, చేంజ్ చేయలేదు కూడా నన్ను. మీకు ఇష్టమైన హీరో అంటే ఎవరు మా తెలుగు ఇండస్ట్రీలో? నాకు ఇష్టమైన హీరో యాక్టర్ కాబట్టి నాకు లేదా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు యాక్టర్ అనుకుంటారు కాబట్టి ఆటోమేటిక్ ఎవరో ఉండే ఉంటారు కాబట్టి. హీరో అంటే ఏముంది, అల్లు అర్జున్ ఇష్టం. అల్లు అర్జున్ ఎందుకు ఇష్టం అంటే డాన్స్ స్టెప్స్ వల్ల. ఆయన యాటిట్యూడ్ కి సంబంధించి నాకు సంబంధం లేదు, ఆయన ఏ పరంగా అయినా ఉండని, కానీ నాకు అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఇష్టం కదా. నాకు తన హైట్ గాని తన ఉండే బిహేవియర్ గాని చాలా మంచిగా ఉంటది. మీకు ఎవరైనా కామెంట్ పెట్టారా, లైక్ పుష్ప సినిమాలో శ్రీవల్లి లాగా ఉన్న కామెంట్ పెట్టారా ఎప్పుడన్నా? మీకు అనిపించింది అప్పుడు? ఎవరైనా చెప్పారా శ్రీలీలా ఉన్నావు ఎవరైనా? ఎవరు చెప్పలేదు. అంటే ఏం చెప్తావు మరి? ఏమున్నా అని చెప్తా, అంత పెద్ద వాళ్ళతో నన్ను ఎందుకు పోలుస్తున్నావు, ఆమె ఉండే రూపం ఆమెది, నాది ఉండే రూపం నాది అని చెప్తా. ఓకే, మరి ఇప్పుడు నీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అన్నావు కదా, అల్లు అర్జున్ తోటి కలిసి చేసే ఒక సినిమా చేసే ఛాన్స్ వస్తే చేస్తావా? వస్తే చేస్తా, రాకపోతే చేయలేం కదా. వస్తే మాత్రం చేస్తా కావచ్చు. ఫేవరెట్ హీరోయిన్ అంటే ఎవరు? హీరోయిన్ అంటే హీరోయిన్ అంటే ఎవరు లేరు. హీరో అయితే ఎవరొకరు ఇష్టం ఉంటది కదా. హీరోయిన్లలో అంత ఇష్టం ఏం లేదు. ఎందుకు అమ్మాయిలైనా? ఎందుకంటే అమ్మాయిలైనా అసలు పట్టించుకో, అమ్మాయిలైనా ఎందుకంత చులకన వస్తాను? చులకన ఏం చూస్తలేదు. ఫేవరెట్ హీరోయిన్ అంటే పేరు చెప్తాను, హీరో ఎవరంటే అర్జున్ చెప్తున్నావు. ఇక ఫేవరెట్ హీరోయిన్ అంటే అనుష్క ఉంది, రష్మిక మందన్ ఉంది, తమన్నా ఉంది, ఎవరు నచ్చరా? ఎవరు ఇష్టం ఉండదు. హీరోస్ లో లెవెల్ అని అడిగి చెప్తా. బెస్ట్ కమెడియన్ అంటే ఎవరు మీకు బాగా? బెస్ట్ కమెడియన్ అంటే ఫైమా. బిగ్ బాస్ ఫైమా. ఓకే, ఎందుకు ఇష్టం తన? ఫైమలాగా ఉంటావా? అంటే చాలా మంది ఇట్లా ఫైమలాగా మాట్లాడుతూ ఫైమలాగా చూస్తే రియల్ కూడా సేమ్ అక్క చెల్లెల్లాగా ఉంటారా అని అన్నారు. సో నాకు కూడా ఆమె కూడా సేమ్ నా లాగానే, అంటే నా లాగానే అనిపిస్తుంది. కింది ఒక కష్టం నుంచి కష్టాన్ని నమ్ముకొని ఇంకా ముందు పోతుంది ధైర్యంగా. ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఖచ్చితంగా ఏదైనా సాధించగలదని నిరూపించగలం. ఫైమా అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా కలిసావా? ఫైమా కలిసావా? తను కూడా బిగ్ బాస్ కి వెళ్ళేది. మరి బిగ్ బాస్ అప్పుడు నేను వీడియోస్ స్టార్ట్ చేయలే, ఆమె బిగ్ బాస్ లో గెలిచినప్పుడు. ఓకే, ఫైమాతో మీటింగ్ మన కలిసే అవకాశం వస్తే కలుస్తావా? అంటే కలిసే అవకాశం వస్తే కలుస్తా. అవకాశాలు రావాలే కదా మెయిన్ ఫస్ట్. ఇప్పుడు బిగ్ ఫైమా అన్నావు కాబట్టి ఫైమా వచ్చింది జబర్దస్త్ నుంచి. జబర్దస్త్ లో మీకు ఇష్టమైన ఎవరు ఆర్టిస్ట్ అంటే ఎవరు? సుధీర్ అంటే ఇష్టమా? ఫైమానే ఇష్టం. ఆమె జబర్దస్త్ లో ఉంది కదా, ఆమె ఫైమా అంటేనే ఇష్టం నాకు. ఓకే, ఇప్పుడు మీరు వచ్చినప్పుడు ఎట్లా వచ్చారండి మీరు? బస్ కే వచ్చిన. ఓకే, ఫ్రీ బస్ కి వచ్చారు. సో ఏం చెప్పగలరు ఫ్రీ బస్ గురించి? ఏం చెప్పారు? ఫ్రీ బస్ గురించి ఏం చెప్పగలము, బస్సులలో లొల్లులు పెట్టుకోవద్దు, ప్లస్ అబ్బాయిలకి సీట్లు ఇవ్వాలి, అమ్మాయిలు కొట్లాడుకోవద్దు. ఎందుకంటే నేను చూసింది ఏంటిదంటే, ఒక అమ్మాయి ఎక్కింది కూర్చుంది, ఆ అమ్మాయి ఏదో స్టేజ్ కాడు ఉంది, ఆ అమ్మాయి కోసం సీట్ ఆపుడు ఎందుకు? అంటే ఫస్ట్ ఎక్కిన వాళ్ళు ఎటన్నా పోనీ కానీ సెకండ్ సారి ఎక్కిన వాళ్ళు మంచిగా దర్జాగా కూర్చోవచ్చా సీట్లలో? చాలా చూస్తున్నా, చాలా బస్సులలో అవే చూస్తున్నా, అవే గొడవలు అవే, కానీ ఎక్కడ తగ్గుతలేరు వీళ్ళు. ఓకే అండి, ఇప్పుడు మీకు భూతకాలం అంటే ఐడియా ఉందా? భూతకాలం అంటే దయాలు తిరిగే కాలం. మరి గతం అంటారు. వర్తమాన కాలం అంటే ఇప్పుడు జరిగేది కావచ్చు. భవిష్యత్ కాలం అంటే? భవిష్యత్ కాలం అంటే తెలియదు. భవిష్యత్ అంటే తెలియదా? భవిష్యత్ అంటే మనం ముందు ఏమో తెలియదు నాకు. అదే ఫ్యూచర్ కదా. మీకు ఇష్టమైన పొలిటీషియన్ ఎవరండి? పొలిటీషియనా? అమ్మో, పొలిటీషియన్ అంటే ఎవరు లేరు. అసలు మీరు ఎవరిని ఇష్టపడరా? మీరు ఓటు కూడా వేయరా? పని ఓటు నాకు అసలు ఓటు హక్కుంటే ఓటు ఎత్తున్నా, నాకు అసలు ఓటు హక్కే లేదు. ఓటు హక్కు లేదా నీకు? మీ ఏజ్ ఇంచుమించు 23-24 ఉంటది. నేను ఒక్కదాన్ని వేసినంత మాత్రాన వాళ్ళు ఏం గెలవరు కదా. ఓకే, ఇట్లా నీలాక అందరూ అనుకుంటే
దేశం బాగుపడది. అంటే ఓట్లు వేసినాక కూడా దేశం బాగుపడుతుంది. నేనే వెన్నుపోటు కొడతలేదు, నాకు వేయడం ఇష్టం లేదు, ఓటు వేయడం ఇష్టం లేదు. వాళ్ళు నేను ఓటు వేసినా వాళ్ళు గదే చేస్తారు, ఓటు వేయకున్నా గదే చేస్తారు. ఇష్టం లేకుండా నోటాకి వేయచ్చు కదా, నీలాక వదిలేస్తుంటే దేశం మొత్తం ఓట్లు లేకుండా ఉంటే ఖరాబ్ అయిపోతుంది. అవసరం లేదు. ఏం చెప్పదలుచుకున్నాం ఓటు గురించి ఏమున్నది? ఏ నాయకుడైనా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలి. ఉన్నోడు ఉన్నోళ్ళనే ఉంటాడు, లేనోడు లేనోళ్ళనే ఉండాలి. సో పేద ప్రజలకు వాళ్ళు ఏదో ఒకటి సేవలను కల్పించడం గానీ, ఇప్పుడు రోడ్ల మీద ఉండట్లేదా పిచ్చగాళ్ళు వాళ్ళు వీళ్ళు, వాళ్ళు తినడానికి ఎంత కష్టపడతారు అసలు. వాళ్ళకు ఇప్పుడు మనం ఎంతో అండుకొని బయట వారెత్తాం, మోరిలలోనో వాళ్ళ నీళ్ళనో ఎంతో పారేస్తాం. ఆ పారేసే బదులు వాళ్ళకు పేద ప్రజలకు పెడితే వాళ్ళ కడుపు నింపిన వాళ్ళం అవుతాం కదా. ఏ రాజకీయ నాయకుడైనా గట్లనే ఉన్నాడు. వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు కొట్లాడుకోవడం, వాళ్ళ ఫ్యామిలీలను మంచిగా చూసుకోవడం, జనాలను మంచిగా చూసుకోకపోవడం. ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? ఫ్రీ బస్ తీసేయమంటావా? నేను తీసేయమంటే ఆయన తీసేస్తాడా? ఏమన్నా రేవంత్ రెడ్డి మా చుట్టా సట్టం ఏమన్నా అంటే ఈ ఫ్రీ బస్సులు పెట్టే బదులు ఆడపిల్లలకి ఏదో ఒకటి చేస్తే అయిపోతుంది కదా. ఫ్రీ సిలిండర్ ఇస్తున్నాడు కదా, సన్నబియ్యం ఏమున్నాయి మరి కష్టం ఇంట్లో. సన్నబియ్యం ఏముంది? అది సన్నబియ్యం లేకున్నాయా? లేవు. ఇప్పుడు మహిళలకు సంబంధించిన పథకాలు కూడా ఇస్తున్నాడు కదా కొన్ని. ఇస్తాండు, అది ఎవరికి యూజ్ అవుతానో ఎవరికి యూజ్ అవుతుందో తెలియదు. ఏ రాజకీయ నాయకుడైనా, ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి నేమ్ తప్పు పడతలేను, కేసీఆర్ నేను ఆయన వల్లం కాదు ఈయన బెల్లం కాదు. ఏ రాజకీయ నాయకుడైనా సీఎం కూర్చోలో కూర్చుంటే స్వార్థంగానే ఆలోచిస్తాడు. ఇప్పుడు రవల్ ఇంత స్ట్రాంగ్ మారుతుంది, ఏదైనా పార్టీ వాళ్ళు వచ్చి నేను టికెట్ ఇస్తామా నువ్వు మా పార్టీలోకి వస్తామంటే పోతావా? పోను. ఇప్పుడు అమ్మాయిలలో యూత్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు రిషాంత్ బర్రెలెక్క అని ఒక అమ్మాయి అంటే తను రాజకీయాలకు వచ్చిన తను ఏం చెప్పదలుచుకున్నావు? రాజకీయ నాయకులలో ఆమె చదువుకుంది, ఆమె చదువుకున్నా బర్లను కాస్తుంది, చదువుకోకున్నా బర్లను కాస్తుంది. సో ఆమె బాధ ఆమె సోషల్ మీడియాకి ఎక్కి ఆ బాధను ఆమె చెప్పుకునేది. మేము డిగ్రీలు చేసినా మాకు ఏం పదవి వస్తలేదు, బర్రను నమ్ముకొని ఉంటే అంతే కదా. ఇప్పుడు డిగ్రీలు పట్టాలు చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నా, అదే ఒక బర్రెను ఒక ఆవును ఏదన్నా పంట పొలం ఏదైనా చేసుకుంటే పైసలు వస్తాయి. సంవత్సరం దిగుబడి సంవత్సరం దాకా వెయిట్ చేస్తే మనకే కదా కుప్పలు పైసలు వచ్చేది. ఇప్పుడు నువ్వు కుప్పలు డిగ్రీ పట్టాలు చదివి ఇంట్లో పెట్టి సెరుపులలో పెడతావని పిల్లలు పెడితే, అదే ఇప్పుడు ఒక బర్రెను చదువుకో లేకపోతే ఏమైనా వ్యవసాయం చేయి, అది మనం ఎంత కష్టపడతామో సంవత్సరానికి అంత దిగుబడి వస్తుంది అంతే. ఇప్పుడు రవలికి ఇన్స్టాగ్రామ్ చాలా ఫేమస్ అయింది కాబట్టి ఇప్పుడు చాలా డబ్బులు సంపాదించి చాలా ఆస్తి ఉంది, చాలా ఆస్తి పర్వాలంటే అంటే నువ్వు ఏం చెప్తావు? లేదు పూరే. మీకు ఎంత వరకు ఉంటుంది ఆస్తి? అంటే చేసుకుంటే మేము బతికేటోళ్ళమే, అంతేం లేదు. కష్టపడితేనే మేము తినేటోళ్ళం. ఏం లేదు, అబద్ధం ఏం లేదు. ఇట్లా జీవనం ఎట్లా సాగుతున్నాం? ఇక జీవనం ఏమేమున్నది, ఇట్లనే కూలీనారు చేసుకొని షూటింగ్స్ చేసుకొని అంతే. మీరు యాక్టర్ కాబట్టి మీకు నవరసాలు అంటే తెలుసా? నవరసాలు అంటే తెలుసు. నేను చెప్తుంటే మీరు చేసి చూపిస్తారా, యాక్టింగ్ చేసి చూపిస్తారా? నేను హాస్యం అంట నవ్వడం చూపించారు చేస్తారా? ట్రై చేద్దాం ఒకసారి చూద్దాం. రవలి గారు నవరసాల్లో ఫస్ట్ ఉన్న హాస్యం నవ్వడం. ఓకే అంటే చూపించండి ఎట్లా? ఏముంది ఇట్లా నార్మల్ అని నవ్వడం. ఓకే. రౌద్రం అంటే కోపం ఇట్లా. అద్భుతం ఇట్లానే అద్భుతం. కరుణ అంటే బాధ. నాకు ఆన్సర్ యాక్టింగ్ చూపించండి. మీరు యాక్టింగ్ చేయాలా? చేయాలి యాక్టింగ్. కరుణ అంటే చాలా మనకి సెట్ కావు. వీరత్వం అంటే రాదు. శాంతంగా అంటే ఇట్లా ఓకే. అంటే ఇక్కడ కూర్చుని పెడితే ఏమవుతుంది? బీభత్సమా తెలియదు. శృంగారం భయపడతాం. ఇట్లా భయపడతాం అంతేనా? చాలా చక్కగా యాక్టింగ్ చేసినాం. ఓకే, మాకోసం ఒక పాట పాడు. మీరు మంచి సింగర్ అంటారు కదా, మాకోసం పాట పాడతారా? పాటనా? ఒకటే పల్లవైన పర్లేదు. నా వాయిస్ అంత మంచిగా లాస్ట్ అయిపోయింది అదొకటే. నీలాని మగడు నీలమ్మ, నీలాని మగడు నీలమ్మ, ఎందో అయినాడే నీలాని మగడు నీలమ్మ.
నీలగిరి దొరలు సరంగా నీలగిరి దొరలు సరంగా నిర్ణయమైనాడే సరంగా నీలగిరి దొరలు సరంగా నీలగిరి దొరలు నీలమ్మ నీలగిరి దొరలు నీలమ్మ నిన్నేమన్నారే నీలగిరి దొరలు నీలమ్మ నీలగిరి దొరలు సరంగా నీలగిరి దొరలు సరంగా జాబోల పీరేని సరంగా నీలగిరి దొరలు సరంగా ఎడవకెడవ బిడ్డో నీలమ్మ ఎడవకెడవ బిడ్డో నీలమ్మ నానాలున్నారే నీలా ఎడవకెడవ బిడ్డో నీలమ్మ నెల్లి పువ్వే వంగ సరంగా నెల్లి పువ్వే వంగ సరంగా నానాలే వారే నీలా నెల్లి పువ్వే వంగ సరంగా ఎడవకెడవ బిడ్డో నీలమ్మ ఎడవకెడవ బిడ్డో నీలమ్మ అన్నాలున్నారే నీలా ఎడవకెడవ బిడ్డో నీలమ్మ అల్లి పువ్వే వంగ సరంగా అల్లి పువ్వే వంగ సరంగా అన్నాలే వారే సరంగా అల్లి పువ్వే వంగ సరంగా రంది పడకు బిడ్డో నీలమ్మ రంది పడకు బిడ్డో నీలమ్మ తమ్ముళ్ళున్నారే నీలా రంది పడకు బిడ్డో నీలమ్మ తిమ్మి పువ్వే వంగ సరంగా తిమ్మి పువ్వే వంగ సరంగా తమ్ములే వారే నీలా తిమ్మి పువ్వే వంగ సరంగా. సూపర్. ఇంకా సినిమా పాటలు వాడుతారా? ఎందుకంటే యాక్టర్ కాబట్టి సినిమాలో నాకు ఇష్టమైన పాట ఉంటుంది ఏదో ఒకటి. సినిమాలో అంటే అంత ఫోకస్ పెట్టా, ఎందుకంటే అంటే యాక్టర్ అంటే మన గోల్ అది. ఒకవేళ అవకాశాలు వస్తే వెళ్తా కావచ్చు, కానీ అప్పటిదాకా నేను అదే ఆశలుండి నేను నా కష్టాన్ని నేను పోగొట్టుకోవాలి కదా. ఇప్పుడు నేను పనికి పోతేనే నాకు ఇంట్లో వెళ్తేది. సో ఇప్పుడు నేను యాక్టర్ కావాలని ఇట్లా ముసుకేసుకొని కూర్చుంటే నేను యాక్టర్ కాలేను. సో నేను కష్టపడి నేను ఇంకా ముందు వెళ్ళగలిగే అంత స్తోమత నాలో ఉంటే ఖచ్చితంగా యాక్టర్ అయితే కావచ్చు. అప్పటిదాకా కూలి పని చేసుకొని బతకడం. ఓకే లవలి గారు, ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఏంటంటే సింపుల్ ఒక దారి ఏంటంటే ఎక్స్పోజ్ చేస్తే లైక్లు ఎక్కువ వస్తాయని చాలా మంది కూడా ఎక్స్పోజ్ చేస్తారు. అటువంటి వాళ్ళ గురించి ఏం చెప్పి తెలుసుకున్నాను. వాళ్ళ మీద యుద్ధం వాళ్ళ మీద యుద్ధం ఏమున్నది? ఇప్పుడు ఎక్స్పోజింగ్ అంటే ఆమె ఒళ్ళు అనేది తన భర్త ముందు చూపెట్టుకోవాలి. మీడియా ముందు చూపెట్టుకుంటే ఏమన్నా ఇన్స్టాగ్రామ్ మేనేజర్ వచ్చి ఏమన్నా గుడ్లపల్లి చూస్తాండ, ఆయన చూడాడు కదా. ఆయన ఇప్పుడు వాళ్ళు ఒళ్ళు నమ్ముకొని వీళ్ళు లైక్స్ సంపాదించుకుంటారు అంతే. ఇప్పుడు లైక్స్ సంపాదించుకోవాలి, వ్యూస్ పోవాలని అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆడ బట్టలు ఇప్పేసుకుంటేనో లేకపోతే అర్ధనగ్నంగా ఉంటేనేనో లైక్స్ రావు కదా. నువ్వు ఎంత మంచి పని చేయి అన్ని లైక్స్ వస్తాయి. నువ్వు విచిత్రంగా ఇప్పుడు అట్లా అనుకుంటే మన ముత్తాతలు గాని మన తాతలు గాని వాళ్ళు ఎంత మంచి పద్ధతిగా ఉండేది. ఒకప్పుడు పద్ధతిగా ఉండేది, ఇప్పుడు పద్ధతిని మొత్తం పాడు చేస్తున్నారు కదా. ఖరాబ్ అయిపోయిందంటావా? మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి? ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏముంది, ఎవరిని మనం అనలేం కదా. ఇప్పుడు ఏమన్నా అంటే ఏమంటారు, నా ఇష్టం చూస్తే చూడడం లేకపోతే లేదు అని అంటారు. సో అది ఎవరి ఇష్టం వాళ్ళదే, ఎవరి పాపం వాళ్ళదే. ఓకే రవల్ గారు, మా ర్యాపిడ్ ఫైర్ అడుగుదాం. సో దానికి మీరు సింగిల్ వర్డ్ చెప్పినా పర్లేదు, మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. ఓకే ఫస్ట్ స్వాగల్ గురించి మీరు ఏమనుకుంటారు? స్వాగల్ ఆమె గురించి నాకు మాట్లాడడం ఇష్టం లేదు. సో ఆమె అంతా అదేం కాదు, ఆమె కావాలనే అట్లా మాట్లాడింది. ఓకే అలెక్క చిట్టి పికిల్స్ వాళ్ళు కష్టపడే వ్యక్తులు పాపం. వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడలేను. వాళ్ళు కూడా నా అలాగనే, ఎందుకంటే వాళ్ళు పికిల్స్ నమ్ముకొని ఒక బిజినెస్ గా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. చింటూ మోడల్ చింటూ మోడల్ అంటావా, వానికి అసలు మెదడు ఉండదని అనుకోవాలా, మెదడు లేదని అనుకోవాలా. అసలు వాడు ఏం మాట్లాడుతాడో వానికే తెలియదు. వాడట ఏదో సినిమా తీస్తాడట కదా, దెబ్బ ఏమో దెబ్బ వాని వేసినాడో ఎవరు లేడు అసలు దెబ్బ. నా అన్వేషణ అంటే ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అసలు. ఫస్ట్ ఎందుకు అంటే నా అన్వేషణ ఏమున్నది, ఒకటే సోది, ఒకటే పని, ఒకటే మాట, ఒకటే శాసనం. బోర్ కొట్టేసింది. వాడంటవా ఇంటి తాంబార్లు పెట్టుకొని అసలు జనాలకు అసభ్యంగా కనబడతాడు. సో అది వాని ఇష్టం. వాడు రాజు డేంజర్ గాడు అంటే వాని వల్ల అసలు ఎలాంటి ఉపయోగం లేదు. వాడు అసలు మనిషేనా అన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బషీర్ మాస్టర్
బషీర్ మాస్టర్ అంటావా, ఆయన కొంచెం మంచి పర్సనే, మంచి వ్యక్తే. కాకపోతే నాకు అనిపించింది ఏంటిది అంటే, ఇప్పుడు ఫేమ్ అయిన వాళ్ళందరినీ ఒక కాడ పెట్టి ఇట్లా రొమాన్స్ చేయడం, ఇట్లా ఒకరి మీద ఒకరు పడడం, అది మాత్రం నాకు నచ్చలేదు ఫస్ట్. ఇప్పుడు అందులో క్యూటీ పూజ కూడా చేంజ్ అయింది ఇక. ప్రతి ఒక్కరు ఈ ఇంకొక లెవెల్ చాలా మంది ఇందులో ఫేమస్ అయిన వాళ్ళందరూ బషీర్ మాస్టర్ దగ్గర వెళ్ళి ఇట్లా చేయడం అట్లా చేయడం. ఇప్పుడు బషీర్ మాస్టర్ ఎవరికైనా కనబడతాండా? ఆయన పద్ధతిగానే ఉంటున్నాడు, వీళ్ళను పద్ధతిగా వీళ్ళను ఉండనిత్తలేడు కదా. బషీర్ మాస్టరు ఒక అంతకు మంచిదే, కానీ ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల నాకు నచ్చడం లేదు ఇప్పుడు. ఉప్పల్ బాల్ ఉన్నది షాక్ అయ్యారా అని అంటాడు. ఉప్పల్ బాల్ గురించి పాపం ఆయన కష్టపడే వ్యక్తే, ఆయన గురించి మనం మాట్లాడుకోవడం కూడా మనకు నోరు రాదు. సో ఆయన ఇప్పుడు అన్నారు కదా మీరు బెట్టింగ్ యాప్స్ వల్ల అని, ఈ బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడుకోవడం వల్ల ఉప్పల్ బాల్ గురించి మాట్లాడుకోవడం బెస్ట్. ఇప్పుడు ఈ బెట్టింగ్స్ యాప్ల వాళ్ళ జీవితాలకు అది కొలాబ్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఉప్పల్ బాలు తోటి మాట్లాడుకుంటే ఏం కాదు, మనకన్నా సంతోషంగా ఉంటది, అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, నవ్వుకోవచ్చు. ఆయన వల్ల ఇంకా 10 కాలాలు బతకచ్చు. బిగ్ బాస్ వర్తకైనట సరైన వ్యక్తినా బిగ్ బాస్? బిగ్ బాస్ వెళ్తే నయమే గానీ సరైన జడ్జెస్ లేరు కదా అక్కడ. ఆడ జడ్జెస్ బట్టే మనం వెళ్ళాలా వద్దా అనేది ఉంటది. ఆడ పనికి మాల జడ్జెస్ బిగ్ బాస్ 9 కి అనంటే డైరెక్ట్ వాళ్ళు సెలబ్రిటీస్ తోటి వెళ్తే వెళ్ళొచ్చు. అదృష్టం అదైన తలరాత. పూజ క్యూట్ గురించి చెప్తావు? అది అంటావా, అది వ్యూస్ కోసం ఏదైనా చేస్తుంది, అది ఒళ్ళు నమ్ముకొని అయినా బతుకుతుంది, అది వ్యూస్ కోసం లైక్స్ కోసం. ఆ ముండా ఇక తప్పు చేయనంత వరకు, మనం ఎవరిని గెలకనంత వరకు, ఎవరిని మనం అనంత వరకు మనం మంచిగా కనబడతాం. సో అది నన్ను అనవసరంగా మాటలు అనడం, అది అనవసరంగా నన్ను ట్రోల్ చేయడం, అది బేకార్ ముండ, అసలు బేకార్ లంజి. అసలు అది తెలంగాణ వచ్చి తెలంగాణ నాశనం చేస్తుంది అది. ఓకే, మన రేణుగుణ రేణుగంటే ఆమె ఉన్నట్టు మాట్లాడుతుంది ఆ చెల్లె. ఇక ఒకప్పుడు అరే లంజడుకులారా చేయడం, అది ఇప్పుడు ఒకప్పుడు వేరే, ఇప్పుడు చాలా మారింది ఆ చెల్లె, చాలా మారిపోయింది. వీడియోస్ ఇక ఆమె పని అదే చేసుకుంటుంది, బిజినెస్ గానీ ఏదైనా మంచిగా చేసుకుంటుంది ఆమె కూడా. రేణుగుణ గురించి అంత ఏం లేదు. ఇక యువశేఖర్ కొడంగల్ అంటే వాడు వీడియోలో ఏ విధంగా ఉంటాడో రీల్స్ తోడు కూడా అట్లనే మాట్లాడగలని చూడుకో. వేస్ట్ అసలు వానితోటి. అసలు నేను మొన్న అసలు వానికి నాకు పరిచయమే లేదు. ఎవరో లైక్ వెళ్తే ఇష్టం ఉన్నది తిట్టుడు వాడు. వాని పాపం వానికి అని చెప్పాడు వదిలిపెట్టి. చాలా ఓవర్ యాక్టింగ్ ఉంటది వానికి. నాకు నేనే సెలబ్రిటీ అని ఫీల్ అవుతాడు, కానీ ఆడ ఏం లేదు, డొల్లా అంతా. బాపర్ల దుర్గా అంటే వాడు వ్యూస్ కోసం లైక్స్ కోసం ఏమైనా చేస్తాడు, ఎంతమంది దగ్గరికైనా పోతాడు. రీసెంట్ గా సామాన్లు అంటే ఫేమస్ చెప్తారు. ఆమె గురించి సామాన్లు అంటే సామాన్లు బాగుండవచ్చు ఆమె, అంతే. అందుకే సామాన్లు బాగుంటేనే సామాన్లు అంటే అని వచ్చింది. ఏమున్నది అట్లా పెట్టుకోవడం వల్ల సమాజం ఖరాబ్ అవుతుంది కదా. ఖరాబ్ అవుతుంది కదా అని అంటే అది వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఆమె సామాన్లు అంటే అనంటే ఆమె ఆ విధంగా ఎక్స్పోజింగ్ చేస్తేనే కదా జనాలు వైరల్ చేసింది. ఆమె మంచిగా ఉన్నంత మాత్రాన వీళ్ళు ఏం చేయకపోవు కదా. ఆమె ఏదో రకంగా ఏదో ఒక యాంగిల్ జనాలకు కనిపిస్తేనే ఆమె సామాన్ లాంటివి అన్నారు. రవలి గురించి ఏం చెప్తాం? రవలి గురించి అది జనాలకు ప్రేక్షకులకు ఇష్టం. అది నాది నేను చెప్పుకుంటే నాది నేను డబ్బు ఎప్పుడు కొట్టుకోను, అది జనాలకు ఇష్టం. అది వాళ్ళకి వదిలిపెడుతున్నా, వాళ్ళు ఏమన్నా అనుకోని. మీకు చాలా ఇష్టమైన వ్యక్తి స్వాగల్ గురించి చెప్తాం? అమ్మో, అది నాకు ఇష్టమైన వ్యక్తి అని తోటి చెప్పినా ఏంది? నీ గురించి చెప్పాను, నాకు ఇష్టం అని చెప్తా గానీ దాని గురించి అసలే చెప్పా నేను. ఎందుకు ఇష్టం లేదు? నాకు అస్సలే ఇష్టం ఉండదు. ఎందుకంటే నాలాగా పద్ధతిగా, నాలాగా మంచిగా ఉండి, నాలాగా ఉంటేనే నాకు నచ్చుతుంది. ఫస్ట్ బూతులతోటి కాకుండా నాలాగా, ఇప్పుడు నేను ఏ విధంగా రీల్స్ చేస్తున్నానో నాలాగా ఉంటేనే నాకు నచ్చుతుంది, అంతే. మీ హస్బెండ్ రమేష్ గురించి చెప్తా? ఇక రమేష్ అంటే మంచి పర్సనే, మంచి పర్సన్. నా భర్త ఇప్పుడు మంచోడే, చెడ్డోడు మాత్రం కాదు. ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య బాండింగ్? ఎలా ఉంటుంది? మంచిగా ఉంటది, చాలా మంచిగా. రవలి గారు మీకు ఎలాంటి ఇంటర్వ్యూ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. సోది పెట్టిన అనుకున్నా? లేదు, సోది ఏం లేదు, బాగానే. మా వ్యూవర్స్ చెప్పండి, ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? ఈ ఎల్జీ ఎంటర్టైన్మెంట్ అంటే చాలా బాగా అనిపించింది. మంచిగా ఇలాగే మంచి ఎంటర్టైన్మెంట్, మంచిగా వీడియోస్ చేస్తాడు.
నాకైతే బాగా అనిపించింది. సో ఇదండి ఈ రోజు రవలి గారితో మాట ముచ్చట మాట్లాడడం జరిగింది. ఎన్నో విషయాల గురించి కూడా తన యొక్క అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. నిజంగా తన ఆడపిల్లనా లేకుంటే ఆడపులినా లేకుంటే ఆటంబామ అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇంటర్వ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తుండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్ రవలి గారు. థ్యాంక్ యూ. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGT.